మేకపిల్ల నీళ్లు తాగే సందర్భంలో పై ఎత్తున తాగుతున్నటువంటిది తోడేలుకి కింద తాగుతున్న గొర్రెపిల్ల కిలకిలు చేసినట్టుగా ఇదంతా పాడు చేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద కోపం, అతనికి రాజకీయం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. అతను ఎందుకంటే బాబాయిని చంపిన సంఘటన కానీ అన్నిటిని కూడా రాజకీయంగా ఏ విధంగా మలుచుకోవాలనే దాని మీద అతను పూర్తిగా రాజకీయ నాయకుడు. అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరో కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి భక్తు రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా అతనికి ఉన్నాయి. అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కన్నా కూడా తన కుర్చీ మీద ఉన్నటువంటి దాని మీదే అతనికి ఉన్నటువంటి దృష్టి అనేది మనందరం కూడా గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలే కాదు, అంతకుముందు అతను ఎంపీగా పోటీ చేసినప్పుడు వాళ్ళ బాబాయిని రిజైన్ చేయించడానికి ఎంత ప్రయత్నం చేసేసి ఎంపీ అవ్వాలనుకున్నాడు. అవన్నీ కూడా మనం చరివిత చరణం అవుతా ఉంది, చెప్తా ఉన్నటువంటి పరిస్థితి తప్ప ప్రజలకు కూడా ఎందుకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందంటే మూడో రోజున అన్ని మర్చిపోతా ఉంటారు. ఇంట్లో పెద్ద కెలామిటీ జరిగినా కానీ మూడో రోజే మర్చిపోతా ఉంటున్నటువంటి సందర్భం. గత నెలలో జరిగినటువంటి డ్రామా ఏదైతే ఉందో పెన్షన్లకు సంబంధించి కేవలం సిఎస్ నడుపుతున్నటువంటి నాటకం అది. సిఎస్ ఏంటంటే అతనికి స్వామి భక్తి. ఆ స్వామి భక్తిని ఆ సిఎస్ గానీ ఆ డిపార్ట్మెంట్ గానీ అవన్నీ కూడా స్వామి భక్తి ప్రదర్శించుకొని ప్రతిపక్షాలు కంప్లైంట్ ఇచ్చినందువల్ల ఈ పెన్షన్స్ అనేవి మీ ఇంటికి రాలేకపోయాయి, మీ ఇంటికి అందజేయలేకపోయాం అనే ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేసి కొంతమేర సక్సెస్ అయ్యారు. దానిలో ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు ఇలాంటి అనుకుంటే చాలా భ్రమది. చాలా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన సందర్భంలో తిరిగి మనం కౌంటర్ చేసుకోవడానికి ఎలక్షన్ల గ్యాప్ ఉండటం వల్ల సరిపోయింది, కానీ లేదంటే దగ్గరుంటే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడేది రాజకీయ పార్టీల మీద. కానీ గ్యాప్ ఉండటం వల్ల కొంత వెసులుబాటు కలిగి వాస్తవాలని ప్రజలకు తెలిసేసి, వృద్ధులకు తెలిసి, పెన్షన్దారులకు తెలిసి ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం. నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. పెన్షన్ అనేది ఒక టెన్షన్ అయిపోయింది. మనము చెప్పకపోయినా కానీ వీడు ఎక్స్పోజ్ చేసేటటువంటి విధానంలో కేవలం కావాలని ఆ ముసలి వాళ్ళని పట్టుకురావడం, ఇవన్నీ కూడా చనిపోవటం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించే తీరులో వారికి ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ ఇవన్నీ వ్యవస్థల్ని బ్యాక్ డోర్ మెథడ్ లో ఏ విధంగా ఉపయోగించుకున్నాడు అనేది మనం చూసిన తర్వాత కొంత భయం వేసినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే పోరాట ఫలితం వచ్చినప్పటికీ 5 రోజుల్లో సక్రమంగా జరుగుతుందా లేదంటే నెపాన్నేతల మీద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే గులకరాయి కానీ కోడికత్తి కానీ గొడ్డల వేటు కానీ ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా ఇదేమన్నా చేస్తాడని అనుమానం నాకు ఇంకా ఉంది. ఈ సందర్భంలో ఒకటే నేను కార్యకర్తలను కానీ ప్రతిపక్షాలను కానీ మిగతా మా మిత్రపక్షాలందరినీ కోరుతా ఉన్నది ఏంటంటే ప్రజలకు సజావుగా సమాచారం చేరవేయండి. జరుగుతున్నది ఎక్కడైతే ఎవరికైతే డబ్బులు రాలేదు 75% ఆన్లైన్ పేమెంట్ జరుగుద్దని చెప్తా ఉన్నారు. మిగతా 25%కి వృద్ధులు కానీ అదేవిధంగా పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు కానీ వీళ్ళందరికీ ఏ విధంగా చేరవేస్తారు. చేరవేసిన సందర్భంలో మాకు బూత్ కమిటీలు ఉన్నాయి, అదేవిధంగా బీజేపీకి ఒక స్ట్రక్చర్ ఉంది, జనసేనకు ఒక స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి చెబితే తప్ప వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి అందనటువంటి వాళ్ళని అందించే కార్యక్రమాన్ని కూడా ఈ 4 రోజులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏ విధంగా అసలు ముందు డబ్బులు వచ్చినాయా లేదో తెలియాలమ్మా. అసలు డబ్బులు ఉన్నాయా లేవో ప్రభుత్వం దగ్గర. అసలు ప్రాథమికంగా ఏంటంటే ఏదో అంటారు జుట్టున్నమ్మ ఏ కొబ్బు పెట్టినా సరిపోతుంది అని. అసలు ఉన్నాయా లేవో డబ్బులు